అన్నాక అన్ని రకాల క్యారెక్టర్స్ చేయాలి. స్టోరీ డిమాండ్ చేస్తే విలన్ గాను మెప్పించాలి. ప్రజెంట్ ఈ రూట్లోకి వచ్చేశారు అక్కినేని నాగార్జున. కూలీ సినిమాలో విలన్ తానేనని రివీల్ చేసి రజనీకాంత్తో ఢీ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. దీంతో కెరీర్లో నాగ్ మరో నయా స్ట్రాటజీని సెట్ చేస్తున్నారని ఎగ్జైట్ అవుతున్నారు అక్కినేని అభిమానులు. ప్రజెంట్ కుబేర సినిమా ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉన్న అక్కినేని నాగార్జున కూలీ సినిమాలోని తన రోల్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కూలీ సినిమాలో విలన్ తానే అని రివీల్ చేసి సినిమాపై అంచనాల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. నాగ్ చేసిన కామెంట్స్ తో కూలీ సినిమాపై ఎగ్జైట్మెంట్ పెరిగిపోయింది. సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్, నాగార్జున మధ్య వచ్చే యాక్షన్ సీన్స్, ఎలివేషన్ షాట్స్ ని డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఏ రేంజ్ లో ప్లాన్ చేసి ఉంటారో అనే క్యూరియాసిటీ పెరిగిపోతోంది. స్క్రీన్ పై రజనీకాంత్ హీరోయిజాన్ని విలన్ గా నాగార్జున ఎలా డామినేట్ చేసి ఉంటారో అని ఎగ్జైట్ అవుతున్నారు అక్కినేని ఫ్యాన్స్. కెరియర్ పరంగా 100 సినిమాలకి దగ్గరవుతున్న అక్కినేని నాగార్జున కూలీ సినిమాలో విలన్ గా చేస్తూ నయా స్ట్రాటజీని సెట్ చేస్తున్నారు. నిజానికి నాగార్జునకు ఎక్స్పెరిమెంట్స్ అనేవి కొత్త కాదు. కెరియర్ స్టార్టింగ్ నుంచి అనేక ప్రయోగాలు చేశారు నాగార్జున. కొత్త డైరెక్టర్స్ తో సినిమాలు చేయడం, కొత్త టెక్నీషియన్స్ ని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయడం, ఇలా చాలా విషయాల్లో ఎక్స్పెరిమెంట్స్ చేయడమే కాదు, అందులో సక్సెస్ కూడా అయ్యారు కింగ్ నాగ్. ఇప్పుడు పాన్ ఇండియా హీరోలు అని చెప్పుకుంటున్నాం కానీ అప్పట్లోనే అమితాబ్ లాంటి బాలీవుడ్ స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ట్రాక్ రికార్డ్ నాగార్జున సొంతం. సూపర్ స్టార్ రజనీకాంత్ తో డైరెక్టర్ లోకేష్ కనగరాజు తెరకెక్కిస్తోన్న కూలీ సినిమాపై భారీ అంచనాలున్నాయి. గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ లాంటి బిగ్ స్టార్ క్యాస్ట్ నటిస్తూ ఉండడంతో ఈ సినిమాపై హైప్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. 375 కోట్ల బడ్జెట్ తో సన్ పిక్చర్స్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకి అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇక కూలీ సినిమా బాక్సాఫీస్ దగ్గర క్రియేట్ చేసే సెన్సేషన్ ని బట్టి నాగార్జున మరిన్ని పవర్ఫుల్ రోల్స్ చేసే ఛాన్స్ ఉంది అంటున్నారు ఆడియన్స్.